హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీని చరణ్ తేజ్ అనే ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ చరణ్ తేజ్. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, మీకు స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి హర్రర్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు చరణ్. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళు ఉండేది శ్రీకాకుళంలో. చరణ్కి ఇంటర్లో హాస్టల్ సీట్ రావడం వల్ల ఇంటి దగ్గర నుండి హాస్టల్కి వెళ్తున్నాడు చరణ్. హాస్టల్లో ఉండడానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకోవడంతో అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. బాగా చీకటి పడడంతో చరణ్ భయంగాను ఎలాగోలా హాస్టల్ వరకు చేరుకున్నాడు. చరణ్ లగేజ్ అంతా తీసుకొని హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు. గేట్ ముందర వాచ్మెన్ చైర్ వేసుకొని ఆ చైర్లో కూర్చొని తన ఫోన్లో ఏవో వీడియోస్ చూస్తున్నాడు. చరణ్ ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తన డీటెయిల్స్ అన్నీ చెప్పి తన రూమ్ కీస్ తీసుకున్నాడు. చరణ్ రూమ్కి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ అంకుల్ని తన రూమ్ ఎక్కడ ఉందని అడిగాడు చరణ్. దానికి వాచ్మెన్, బాబు నీ రూమ్ సెకండ్ ఫ్లోర్లో థర్డ్ రూమ్, మెల్లగా వెళ్తే అక్కడే ఉంటుంది నీ రూమ్ అని చెప్పాడు. దానికి చరణ్ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి తన లగేజ్ అంతా తీసుకొని తన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. లగేజ్ అంతా పక్కన పెట్టి తన రూమును ఓపెన్ చేయగానే తన రూమ్లో నుండి బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాకుండా తన లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి బెడ్ పైన పెట్టి రూమ్లో లైట్ వేసి రూమ్ అంతా చూశాడు చరణ్. ఒక మూలన పందికొక్కు చచ్చిపడి ఉంది. ఆ పందికొక్కుని చూసి ఆ వాచ్మ్యాన్ని తిట్టుకుంటూ ఆ పందికొక్కుని ఎత్తి విండోలో నుండి బయట పడేశాడు చరణ్. మళ్ళీ రూమ్ అంతా క్లీన్ చేసుకొని తన లగేజ్ అంతా సర్దేసుకొని బెడ్ పైన కూర్చొని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చరణ్. అలా కాల్ మాట్లాడుతూ విండో దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని కాల్ మాట్లాడుతున్నప్పుడు తన హాస్టల్ బయట రోడ్ పైన ఒక అమ్మాయి నిల్చొని చరణ్ వైపే చూస్తూ కనిపించింది. కానీ చరణ్ దాన్ని అంతగా పట్టించుకోకుండా తన ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అమ్మాయి చరణ్ని పిలవడం స్టార్ట్ చేసింది. టైం చూస్తే అప్పటికే 12 అవుతుంది. ఆ టైంలో ఒక అమ్మాయి రోడ్ పైన నిల్చొని నన్నెందుకు పిలుస్తుందనే టెన్షన్తో అయోమయంతో చరణ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఇలా అన్నాడు, టైం 12 అవుతుంది, అసలు నువ్వెవరు, ఈ టైంలో ఇక్కడ నిల్చొని నన్నెందుకు పిలుస్తున్నావు అని అడిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ, మా తాతయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, నాకు మీ సహాయం కావాలి, మా తాతయ్యని ఇంటి వరకు తీసుకురావాలి, ప్లీజ్ నాకు సహాయం చేయండి అని చరణ్ 2 చేతులు పట్టుకుంది. ఆ అమ్మాయి ఏడవటంతో చరణ్కి బాధేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. మీ తాతయ్య ఎక్కడ పడిపోయాడని అడిగితే చరణ్ చేయి పట్టుకొని ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్య ఎక్కడైతే పడిపోయినాడో అక్కడికి తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చరణ్ వాళ్ళ తాతయ్యని ఎత్తుకొని తన భుజాలపైన వేసుకొని మీ ఇల్లు ఎక్కడుందని అడిగితే ఆ అమ్మాయి నా వెనకాలే రాండని చాలా దూరం చరణ్ని తోడుకొని వెళ్ళింది. కాసేపటి తర్వాత ఒక రోడ్ పక్కన ఒక గుడిసెల్టిని చూపించి ఇదే మా ఇల్లు, మా తాతయ్యని తీసుకొని లోపల పనుకోబెట్టానని చెప్పింది. చరణ్ వాళ్ళ తాతయ్యని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక మంచం పైన పనుకోబెట్టి ఇంట్లో నుండి బయట వచ్చాడు చరణ్. చరణ్కి ఆ అమ్మాయి ఇంట్లో నుండి తాగడానికి కొన్ని మంచినీళ్ళు తెచ్చిచ్చింది. చరణ్ ఆ నీళ్లు తాగేసి ఆ నీళ్ళ చొమ్ముని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీరు హెల్ప్ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడుంటాను, మీ రుణం ఈ జన్మలో మర్చిపోనని చెప్పింది. సరే అని చెప్పి చరణ్ అక్కడి నుండి వాళ్ళ హాస్టల్ వైపు నడవడం స్టార్ట్ చేశాడు. తన ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళాక చరణ్కి తన వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అదంతా భ్రమేమో అనుకొని చరణ్ మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాడు. తర్వాత కూడా తన వెనకాల ఎవరో నడుచుకొని వచ్చినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. చరణ్కి బాగా భయమేసి
ఫాస్ట్గా నడుచుకుంటూ తన హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళే టైంలో అక్కడున్న వాచ్మెన్, ఏ అబ్బాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఇట్రా నా దగ్గరికని గట్టిగా అరిచాడు. చరణ్ ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది అంకుల్ అని అడిగితే, టైం 12 పైన అవుతుంది, నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళేసి వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళావని కోపంగా చరణ్ని అడిగాడు. దానికి చరణ్ జరిగిన విషయం అంటూ చెప్తే వాచ్మ్యాన్ కోపంగా చరణ్ కళ్ళు చూస్తూ, ఆ అమ్మాయి, ఆ ముసలాయన చనిపోయి 2 వారాలు అవుతుంది, ఇప్పుడు వాళ్ళు నీకు కనిపించారా, అది కూడా ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ అడిగిందా అని కోపంగా అన్నాడు. అదంతా విన్న చరణ్కి ఒక్కసారిగా వెన్నులో భయం మొదలైంది. తను అదే ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు చరణ్. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల చనిపోయిన అమ్మాయి నాకెలా కనిపించింది, నన్ను ఎందుకు హెల్ప్ అడిగింది అని ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలో నుండి చూసినప్పుడు అదే ముసలాయన ఆ అమ్మాయి రోడ్ పైన నిల్చొని చరణ్ కళ్ళే చూస్తున్నారు. చరణ్కి బాగా భయమేసి ఆ విండోని క్లోజ్ చేసి బెడ్ పైన బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు. మరుసటి రోజు తన లగేజ్ అంతా తీసుకొని ఆ హాస్టల్ని ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాడు. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ మీకు తెలుసుంటే నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.